హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన ఇంటికి చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా లేదా తెలిసిన వాళ్ళు వచ్చినా ఒక్కోసారి ఇల్లు అయితే నీట్గా ఉండకుండా ఉంటుంది. అప్పుడు మనకి చాలా గిల్టీగా ఉంటుంది కదా. అలానే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందండి. నార్మల్ టైంలో మాత్రం ఇల్లు శుభ్రంగానే ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను. అవి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం మెట్ల దగ్గర కానీ లేదా ఇంటి బయట కానీ చెప్పులు విడుస్తాం కదా. చెప్పుల స్టాండ్ ఉన్నా సరే మనలో చాలామంది అయితే చెప్పులు ఇలా వదిలేసి వచ్చేస్తుంటారు. పిల్లలకైనా పెద్దలకైనా ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పుల స్టాండులో చెప్పులు పెట్టడం. ఇలా నీట్గా సర్దుకోవడం వల్ల ఇంటి బయట అనేది చాలా శుభ్రంగా కనిపిస్తుందండి. బయట నుంచి వచ్చిన వారికి కూడా చిరాకు లేకుండా చూడగానే ఈ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మెయింటైన్ చేయడం వల్ల బయట మెట్ల దగ్గర కానీ ఇంటి బయట కానీ చాలా శుభ్రంగా ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసి, ఇలా ఇంటి బయట అయితే నేను మార్నింగే నీట్గా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటాను. ఇలా చేయటం వల్ల ఇంటి బయట చాలా అందంగా ఉంటుందండి. ఈవినింగ్ టైం వరకు ఇలానే ఉంటుంది కాబట్టి మాకు ఇంటి ఎంట్రన్స్లో అయితే మెయిన్ డోర్ దగ్గర ఆల్రెడీ పెయింటింగ్తో అయితే ముగ్గు ఉంది. అందుకనే తులసమ్మ దగ్గర ఇలా శుభ్రం చేసి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుంటాను. ఇలా రోజు పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. అందుకనే బాల్కనీలో ఇంట్లో అయితే ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటాను. ఇంట్లో కూడా ప్రతి ప్లేస్ ప్రతి వస్తువు నీట్గా ఉంచుకోవడం నాకు అలా అలవాటు అయిపోయింది. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే మన కొన్ని అలవాట్లు అయితే ఉండాలి. క్లీనింగ్ హ్యాబిట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటుంది. అలాగే కష్టమైన ఇష్టంతో చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. మన ఇల్లు అంతా చెత్తగా ఎలా పడితే అలా ఉంటే దాని ఎఫెక్ట్ అనేది మైండ్ మీద పడుతుంది. మన చుట్టూ అంతా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడే బ్రెయిన్ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని బాగా గ్రహిస్తుంది. ఇంకా మనకి స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. కొన్ని అలవాట్లు నేర్చుకుంటేనే కదా ఒక బేసిక్ నీట్నెస్ అనేది సెట్ అయిపోతుంది. క్లీన్ హౌస్ ఎప్పుడు మన మెంటల్ హెల్త్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. క్లీనింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. బాడీని మూవ్ చేస్తూ ఉంటాము, అటు ఇటు తిరుగుతాము. ఖాళీగా కూర్చుంటే ఏదైనా ఒక అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకే మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ అండ్ అలాగే మన బాడీకి ఒక మంచి చెప్పడానికి క్లీనింగ్ అనేది బెస్ట్ థింగ్. ఈ క్లీనింగ్ వల్ల మన హెల్దీ యాక్టివిటీస్ ఇంకా డైలీ రొటీన్స్ డెవలప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయండి. ఇలా మనం కొన్ని హ్యాబిట్స్ నేర్చుకోవడం వల్ల ఇంకా డీప్ క్లీనింగ్ అనేది అవసరం ఉండదు. చాలామంది పండగ టైంలో అండ్ అలాగే వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా డైలీ క్లీన్ చేసుకుంటే అసలు ఇంకా మంత్లీ అండ్ అలాగే ఫెస్టివల్ క్లీనింగ్ కూడా అవసరం ఉండదు. ఇవన్నీ నేను క్లీనింగ్ హ్యాబిట్స్ అండ్ అలాగే డైలీ రొటీన్స్ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి అయితే నేర్చుకునేవి కాదండి. ఎవరికైనా చిన్నప్పటి నుంచి అయితే ఏ అలవాటు ఉండదు. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ క్లీనింగ్ హ్యాబిట్స్ డైలీ రొటీన్స్ ఇవన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినా అంటే చుట్టాల ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. మనకి నచ్చనవంటూ ఏవైనా పనులు కనిపించినా ప్లేసెస్ కనిపించినా సరే నేను మన ఇంట్లో అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అందుకనే నేను బయట ప్లేస్ ఇంత నీట్గా ఉంచుకుంటాను. బయట ప్లేస్ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. నేను డైలీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే బయట ఇల్లు ఇవన్నీ నీట్గా తుడుచుకుంటాను కాబట్టి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. లివింగ్ రూమ్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా సామాన్లు లేకుండా చూసుకోవాలి. చైర్స్ మీద కానీ ఏ వస్తువులు ఉంచను, అంటే బాటిల్స్ కానీ టవల్స్ కానీ ఏవి ఉంచను. ఎప్పుడు హాల్లో మీరు చూస్తున్న వస్తువులు మాత్రమే ఉంటాయి. మరి ఇంకా ఎక్స్ట్రా వస్తువులు ఏమీ ఉండవు. ఇల్లు నీట్గా ఉండాలని ఆలోచన, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టే అలవాటు, ఈ రెండు గనక ఉంటే ఆ ఇల్లు అనేది సంవత్సరం పొడవుగా నీట్గానే ఉంటుంది. చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా మనం ఆర్గనైజ్ చేసుకున్న దాన్ని బట్టే ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే నాకు ఇక్కడ తక్కువ సామాన్లతోనే నేను మా ఇంటిని అయితే అందంగా మార్చుకున్నాను. డైలీ అయితే నేను 2 టైమ్స్ అయితే ఇల్లు అనేది నీట్గా తుడుస్తాను. మార్నింగ్ అలాగే ఈవినింగ్. అండ్ 2 డేస్కి ఒకసారి మాప్ పెట్టుకుంటాను. డైలీ మాప్ పెట్టాలంటే పెద్దిళ్ళకి చాలా కష్టమే కదా. అందుకని 2 డేస్ లేకపోతే 3 డేస్కి ఒకసారి మాప్ పెట్టుకుంటాను. చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటే వాళ్ళు అన్నం తిన్నా ఆడుకున్న మరకలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఆడిన ప్లేస్ కానీ లేకపోతే వాళ్ళకి తినిపించిన ప్లేస్ కానీ మరకలైతే ఓన్లీ ఆ ప్లేస్ మాత్రమే లేకపోతే హాల్ లివింగ్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే డైలీ నైట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత ఆ ప్లేస్ అంతా మామూలుగా మాప్ పెట్టేసుకుంటాను.
నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. అందుకనే రీసెంట్‌గా పామ్ ప్లాంట్స్ కూడా తెప్పించాను. అంటే నాకు లివింగ్ రూమ్ ఎప్పుడు గ్రీనరీగా కనిపిస్తే చాలా ఇష్టమండి. అందుకనే ఎప్పుడూ ఇండోర్ ప్లాంట్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా లివింగ్ రూమ్ మొత్తం గ్రీనరీగా మార్చడానికే ట్రై చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువగా కాదు, చూడ్డానికి అందంగా కనిపించేటట్లయితే మారుస్తూ ఉంటాను. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఒక్కోళ్ళమే ఉంటూ ఉంటాము హౌస్ వైఫ్స్ అయితే. ఇంకా ఒంటరి ఫీలింగ్ లేకుండా అలాగే మొత్తం గ్రీనరీగా ఉంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అంటే గ్రీనరీగా అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అందుకనే నేను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా నాకు కిచెన్ అండ్ అలాగే లివింగ్ రూమ్ ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. ఇంకా ఏ రూమ్ నీట్గా ఉన్నా లేకపోయినా అనవసరం, నాకు లివింగ్ రూమ్ కిచెన్ అయితే ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఫస్ట్ అయితే లివింగ్ రూమ్లోకే వస్తారు కాబట్టి నేను ఎప్పుడూ లివింగ్ రూమ్ అయితే నీట్గానే ఉంచుతాను ఆల్మోస్ట్ అయితే. ప్రతి ఇల్లాలు 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బయట బాల్కనీ ఎంట్రన్స్ అయితే నీట్గా ఉండి ముగ్గు పెట్టుకోవాలి. ఇంకా సెకండ్ వన్ ఎప్పుడూ లివింగ్ రూమ్ అనేది నీట్గా ఉంచుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి కిచెన్ అయితే కంపల్సరీగా నీట్గా ఉంచుకోవాలి. మన ఇళ్లలో అయితే ఫస్ట్ అయితే దేవుడి గుడికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఆ తర్వాత కిచెన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం డైలీ ఇక్కడే కదా అన్నం వండుకొని తింటాము. అందుకనే ఇక్కడ అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది కాబట్టి కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. నేనైతే నైట్ టైం అసలు గిన్నెలు అనేటివి అస్సలు ఉంచను. ఇలా నీట్గా క్లీన్ చేసేసి డిష్ డ్రైనర్లో అయితే పెట్టేస్తాను. ఇలా నైట్ టైమే క్లీన్ చేసుకుంటే నాకు కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను. వంటిల్లు మొత్తం ఇలా శుభ్రంగా ఉంచుకున్నాను అనుకోండి, రేపు మార్నింగ్ లేచినప్పటికీ ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లేచిన వెంటనే ఇంకా మార్నింగ్ జస్ట్ అలా ఇల్లు మొత్తం తుడుచుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది.